ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, మరి రాత్రంతా మాకు సుఖమైన నిద్రచే ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నాయనా, నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచండి. యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 127వ అధ్యాయం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండునట్టు వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించరు. మరి ఇక్కడ దావీదు మహారాజు రాసిన కీర్తనలో 127 యాత్రా కీర్తన. మరి యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అంటే ఫస్ట్ నుంచి 5 వచనాలు చాలా అర్థవంతమైన మాటలు. మరి యెహోవా ఇల్లు కట్టని ఎడల అని అంటే ఏంటి? సపోజ్ మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తుంటాం? కావలసిన సామాగ్రి సమకూర్చుకొని కట్టుకుంటూ ఉంటాం. సో కట్టుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు తెలుసా? ఎవరైనా దేవుని ఎరిగిన ప్రజలైతే దైవజనుని పిలిపించి ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తారు. ఎరిగిన వారి ఆచారం వాళ్ళు పూజించి చేస్తూ ఉంటారు. ఓకే, మరి కొన్ని సందర్భాలలో ఇల్లు కట్టినా కానీ అది సరిగా ఏమంటారు సెట్ కాకుండా పోతుంటుంది. అప్పుడు కొన్ని విధాలా బాధపడుతూ ఉంటారు. మరి దేవుని చిత్తంలో ఆ గృహం కట్టబడినైతే ఎలాంటి ఆటంకం లేకుండా జరగబడుతుంది అన్నట్టు. అది చిత్తంలో కట్టబడినది కాకుంటే ఏదో ఒక విధంగా సమస్య ఏర్పడుతూ ఉంటుంది. అది గ్రహించరు మానవులైన వాళ్ళు. ఎందుకంటే ఏం చేస్తుంటారు మానవుడు? ఇప్పుడు నాకు 10 లక్షలు ఉన్నాయి, ఇది ఏం చేయాలో అర్థం కాదు. ఇల్లు ఉన్నా కానీ ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవసరం లేకున్నా తన అక్కర్లకి మించి డబ్బు ఉన్నా కానీ ఏదో ఒక విధంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొందరికి ఉంటేనే 3-4 ఇండ్లు ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళకున్న ఆదాయానికి మించిన ఆస్తి ఉన్నప్పుడు ఏదో సంథింగ్ అలా కొనుక్కుంటూ పోతూ ఉంటారు. మరి యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థమని ఎందుకంటూ ఉంటారు అంటే, దేవుని చిత్తంలో మనం ఆకలి అయినప్పుడు ఏం చేస్తుంటాం? మనకున్నది తింటాం, అది ఆకలిని తృప్తిపరుచుకుంటూ ఉంటాం. మరి ఎక్కువైన వాడు ఏం చేస్తూ ఉంటాడు? చెల్లుడుగా వాడు రాజు భోజనం తిని చెల్లుడుగా కుక్కలకి, పని మనుషులకి ఇలాంటిది చేస్తూ ఉంటాడు. సౌదీ అరేబియా వాళ్ళ ఇంట్లో పని చేయడానికంటే అసలు వాళ్ళ ఆట తిన్నంగా మిగిలినది ఉంటుంది కదా, వాళ్ళు పని చేసే వాళ్ళకి అది తినాలని చెప్తారట. అలాంటి రోడ్డు అక్కడ ఉంటుంది. ఎంత అంటే వాళ్ళ దృష్టిలో పని మనుషులు అంటే చీప్గా చూసేస్తారు. అందరూ మంచి వాళ్ళే ఉంటారు కానీ అట్లా అలా మూర్ఖత్వం అలా గౌరవంగా ఉంటారు. మరి ఇక్కడ మరి కట్టువాని ప్రయాసం వ్యర్థమే అంటే ఏంటి? యెహోవా ఇల్లు కట్టని ఎడల మన చిత్తంలో మన అక్కరిల్లు తీర్చినప్పుడు దానికి ఏది కావాలో దేవుడు
సమకూరుస్తాడు. అది ఎలాంటి ఆటంకము జరగకుండా ఉంటుందట. అంతేకాదు దానికి యెహోవా పట్టణం కాపాడిన యెడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. వ్యర్థమే అంటే ఏంటి? ఇప్పుడు దేవుని కాపుదల లేనిది మనం ఏమి చేసినా అది వ్యర్థమే అని ఇక్కడ సమ్మతిస్తుంది. మన కాపుదల ఎంతవరకు ఉంటుంది? ఎప్పుడు మనం 24 hours కాపుదలతో ఉంటాము? ఉండలేం కదా. అది పెద్ద పెద్ద ఇళ్ళల్లో సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటారు. ఎందుకంటే ఎవరైనా దొంగలు వస్తారు అంతేకాకుండా బయటి వాళ్ళు ఎవరైనా వస్తే ఫస్ట్ ఎవరిని సెక్యూరిటీని అడిగి ఆయన పర్మిషన్ ఉంటేనే లోపలికి వెళ్తారు. అందుకోసమే సో ఎవరైనా దొంగలు ఎలాంటి ఎవరైనా ఫస్ట్ సెక్యూరిటీని చంపి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకోసమే సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తుంటుంది? కాపుదలగా ఉంటారు. మరి ఆ కాపుదలలో ఉన్న వ్యక్తిని చంపేస్తే ఇప్పుడు లోపల వెళ్ళిన వ్యక్తిని చంపాలనుకుంటే వాడు చంపాల్సిందే. అంటే ఇక్కడ ఏంటంటే మన శక్తి సామర్థ్యాలతో మనం కాపాడుకుంటాం, కానీ దేవుడు మన ప్రాణాన్ని కూడా కాపాడటానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు. దీని సంభాషణ ఏంటంటే, దీని అర్థం ఏంటంటే, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొని కష్టార్జితమైన ఆహారం తినిచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చును అని వాగ్దానం చెప్తున్నాడు. మనం ఏం చేస్తుంటాం సామాన్యంగా? ఇప్పుడు దేవుడు కష్టపడి చేతులు రెక్కలు కాలు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కష్టం చేసుకుని బ్రతకాలి, ఎవరికైనా ఉన్నది. ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి దాని దగ్గర కష్టపడి జాబ్ తెచ్చుకుంటూనే అది మనకు మేలు అని ఉంటుంది. మనం చేసే పనులు మనం చేస్తేనే మనకు దానికి మేలు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇదేంటిది? మన క్రికెట్ ప్లేయర్ చేసేదంటే మేము కష్టపడు అంటే వాళ్ళు మొక్కిన దేవతలకి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఉండదు. ఏమని చెప్తారు? ఫస్ట్ మేము మా కష్టార్జితం అని చెప్తుంటారు. దేవునికి ఘనత ఇవ్వరు అసలు. అక్కడ రాదు కూడా. నేను కష్టపడ్డాను అంటే ఒక్క కుమార్తె ఆమె దేవుడు నాకు బలహీనురాలు సమయంలో దేవుడు నాకు సహాయపడని చెప్పారు. మరి దేవుని ఎరిగిన ప్రజలు అక్కడ దేవుని కనపరచడానికి వాళ్ళకి ఆస్కారం అనేది రాదు కూడా. ఎందుకంటే నేను కష్టపడ్డాను, నాది అని అక్కడ డామికము చూపించుకోవాల్సి వస్తుంటుంది. అది గ్రహించరు మానవులు. మరి దేవుని పక్కన పెట్టి మనుషులు చూపించుకొని ఉంటారు. దేవుడే లేనని అన్నవాళ్ళు కూడా మూర్ఖులుగా ఉంటారు. దేవుడు ఎడ ఉన్నాడు ఆ నోటి గుండె అనుకుంటూ వస్తుంటారు. ఏదైనా మేలు చేస్తే దేవుడు, కీడు చేస్తే దేవుడు ఉన్నాడా అని అనుకుంటూ వస్తుంటూ ఉంటారు. సో ఏది చేసినా మన జీవితంలో దేవుడు ఏమంటారు? ఏది చేసినా అది మేలే చేస్తున్నట్టు. ఆ మేలు మనకు దాని గ్రహణంలోనికి వచ్చినాక మనకు తెలియబడకూడదు. మరి ఇది మనకు అనుకున్నది జరగలేదే అని మనం రోదనతో వేదనతో ఏడుస్తూ ఉంటాం. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచున్నాడట. నాకు మరి గత దినాల నుంచి మరి పైసలు చాలా అవసరమై ఉన్నది. 30,000 దాకా ప్రార్థన చేసుకున్నా. ప్రభువా నాకు 30,000 కావాలంటే 10,000 అరేంజ్ చేశాడు. ఇంకా 10,000 ఇంకా 20,000 కోసం వీళ్ళని వాళ్ళని అడుగుతూ ఉన్నా. ఎవరు ధర ఇవ్వాలనుకున్నది దేవుడు వారిని నేను ఏర్పాటు చేస్తాను. మనం ఏమనుకుంటాం? ఇలా నేను అడగాలనుకున్నా, వీళ్ళు నాకు ఇస్తే బాగుండు అని నేను అనుకున్నాను. నిన్న వెళ్ళి సంఘంలో ఇద్దరిని అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఫస్ట్ అడిగి చూస్తాను, ఇస్తాను లేదా. అలా అన్నప్పుడు ఏం చేస్తాం? మనకు ఆశ అన్నది ఉంటుంది. ఇస్తారు కదా, నమ్మకం ఉంటుంది. తీరా వెళ్ళి అడిగినప్పుడు లేవురా వాళ్ళు ఇయ్యనన్నారు అని ఇంక వేరే విధంగా మాట్లాడుతుంటే మనకేమనిపిస్తుంటుంది? బాధ అనిపిస్తుంటుంది. నిన్న నేను అదే బాధపడినాను, అదే రోదన ఏదైనా అనుభవించి ఉన్నాను. రేపైతే మళ్ళీ చెల్లించాలి. మరి ఎలా నా బాధ అని నేను దేవుడి కాడ మొరపెట్టుకున్నాను. దేవుడు ఏ కాల సమయంలో దేవుడు హెచ్చరించకుండా వస్తూ ఉన్నాడు. ఎవరికైనా సరే
మనం మనుషులపై మనం సామాన్యంగా ఆధారపడతాం, వాళ్ళు ఇస్తారు కదా అని అనుకుంటాం. కానీ ఎవరి ద్వారా ఏ కార్యం చేయాలో అది ఆయన నిర్ణయంలో ఉన్నది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచుండడు. దేవుడు మనం నిద్రించుచుండగానే మన నిర్ణయ ఏర్పాట్లో ఎవరి ద్వారా వేయాలో అది ఏర్పాటు చేస్తాడు దేవుడు. మన దేవుడు ఆయన అంత గొప్ప దేవుడు. రేపటికి నాకు దేవుడు ఈరోజే సిద్ధపరిచాడు. మరి దేవునికి నిన్నటి కాల సమయంలో నేను ఎంతో బాధపడ్డాను. కానీ ఈరోజు దేవుడు నాకు ఈ నైటే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చునని దేవుని వాక్యంలో, ఈ వాక్యంతో దేవుడు ఈ ఉదయకాల సమయంలో నన్ను బలపరిచిన దేవుడు ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న ఎవరైనా సరే, దేవుడు నీ జీవితంలో కూడా అది జరుగుతూ ఉంటుంది. మరి అంతేకాదు, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఈ లోకంలో పెళ్ళైన దంపతులకి ఏమని కావాలంటుంది? గర్భఫలం కావాలి. పిల్లలు పుడితే ఆ సంతోషము, ఆ ఆనందము వేరే ఉంటుంది. అందుకోసమే పిల్లలు లేని వారు చాలా విధాల ప్రయాసపడుతూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారు. వాళ్ళలో ఏదైనా లోపం ఉంటే ఏదైనా అన్ని చేసుకుంటారు. ఇక వాళ్ళ ద్వారా కాకుంటే ఇక వాళ్ళది ఏ దేవుళ్ళకి మొక్కాలా మొక్కలేని దేవుళ్ళని మొక్కుతూ ఉంటారు. వారు చేసే అన్నీ చేస్తూ వస్తుంటారు. అంటే ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిచ్చినది గర్భఫలము యెహోవా ఇచ్చు అనుగ్రహం అన్నమాట. ఈ గర్భఫలము లేకున్నా కూడా మానవునికి బాధే ఉంటుంది, రోదనే ఉంటుంది, ఏదో బాధే ఉంటుంది. అన్ని విధాల ఈ లోకంలో వచ్చినప్పుడు మనం ప్రతిదీ ఏ సమయంలో ఏది కావాలో అది కావాల్సినదే మానవునికి. మరి ఆయన ఇచ్చే బహుమానం, యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణం వంటివాడు, వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులకు వాదించును. యవ్వన కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణం వంటివాడు. కొందరికి దేవుడు వారి జీవితంలో పెళ్ళైన సంవత్సరాలకి 2 సంవత్సరాలకి వారి జీవితంలో గర్భఫలం ఇస్తారు. వాళ్ళు చక్కగా గర్వంగా చెప్పుకుంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఎవరు ఎదుట సిగ్గుపడకుండా వాళ్ళు ధైర్యంగా చెప్పుకుంటూ వాదిస్తూ ఉంచుకుంటూ వస్తుంటారు. మరి పిల్లలు లేని వారు ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. వారిలో సంతోషం అదొక వెళితే అనేది ఉంటూ ఉంటారు. మరి బాధ అనేది ఉంటూ ఉంటారు. మరి చాలా ఎన్నో విధాల బాధపడుతూ ఉంటారు. దేవుడు ఇవి కావాలని మానవునికి తెలుసు. మరి ఏ సమయంలో యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన తన ప్రియులు నిద్రించుచుండగా ఆయనకిచ్చునని వాగ్దానం చేశాడు. మరి పెళ్ళైనాక దేవుడు గర్భఫలం ఇస్తారని దేవుడు వాగ్దానం చేశాడు. ఇలాంటి మంచి దేవుని మాటలు ఎక్కడైనా దొరుకుతాయా అంటే ఎక్కడ దొరకవు. ఆదరించే మాటలు లోకంలో ఎక్కడ దొరకవద్దు. ఆదరించే దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. మనుషులు ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు సామాన్యంగా నా కాడ ఉన్నది, నీ కాడ లేదు, ఆల్రెడీ నీ మీద దామికంగా మాట్లాడుతూనే ఉంటారు. చూసావా మానవుల్లో అలాంటి. కానీ జీవంగల దేవుని ఎరిగి ఉన్నాం కాబట్టి దేవుడు మన ఏ స్థితిలో కూడా తక్కువ చేయకుండా ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. కీర్తనలో 127 అధ్యాయంలో నువ్వు మాతో మాట్లాడాను ప్రభా నాయన. మరి యెహోవా ఇల్లు కట్టని ఎడలా కట్టువాని ప్రయాసము వ్యర్థమే అన్నావు. నిజమే. నీవు కావలి కాయలు నిండిలా కావలి కాయలు కూడా వ్యర్థమే అనేది ప్రభా. నిజమే. మా జీవితాలలో ఆత్మీయ ఇంటిని కట్టుకుంటూ వస్తున్నావు. నువ్వు మా జీవితాలని కాపాడిగా కాచుకుంటూ వస్తున్నావు ప్రభా. నీకు వందనాలు. అంతేకాదు ప్రభా, మా ఆఖరిలు తీర్చే దేవుడు వందనాలు ప్రభా. నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చినని సెలవిచ్చావు ప్రభా. నా జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్య ఎరిగిన దేవుడు ప్రభా.
నాకు ముందుగానే నిన్న ఏర్పాటు చేసావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా అంతేకాదు ప్రభా, యవ్వన కాలంలో పుట్టిన కుమారుడు బలవంతుడి చేతిలో బాలు వంటి వారు ఉన్నాం ప్రభా. నిజం ఈ లోకంలో ఈ సమయంలో ఏది కావాలో అది జరిగితేనే అది మీలే ఉంటుంది. అంతేకాదు ప్రభా, యవ్వన కాలంలో పుట్టిన వారు బలవంతుడి చేతిలో బాలు వంటి వారు, అది కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నారు. ఈ లోకంలో ప్రభా, సంతానం లేక బాధపడిన వారు కూడా ఉంటారు. నేను జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ వీడియో ద్వారా వినేవారిని ఎవరైనా అలా ఉంటే దేవా, ఈ క్షణం అందే వారు నేను ఎరిగి తెలుసుకునే కృపను దయచేయండి. నువ్వు ఇచ్చే దేవుడు ప్రభా, నువ్వు కాపలి కాచే దేవుడు ప్రభా. అలాంటి గొప్ప దేవుని కలిగిన అంటే ఎంతో గొప్ప భాగ్యం నేను కొందనాలు దేవా. ప్రార్థిస్తున్నాను మరలా నా కుటుంబ అక్కర్లు నీ వర్షంలో తీర్చండి దేవా. రేపటి కాల సమయంలో మిగతా అమౌంట్ అరేంజ్ చేయాలి దేవా. సమకూరుస్తున్నందుకు కొందనాలు. నువ్వు ద్వారా నాకు ఏర్పాటు చేస్తున్నందుకు కొందనాలు ప్రభా. నీ నామానికి రేపటికి నేను స్థుతి చెల్లించుటకు నన్ను బలపరుస్తున్నాను కొందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకో. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి స్థుతిస్తున్నాను. గ్రూపానికి సిద్ధపడుతుండగా పొరలకు కృపా సహాయంతో మమ్మల్ని బలపరచండి, తోడుగా ఉండండి. సొలగా చిక్కుపెట్టే శోధన నుండి సంపూర్ణంగా కాపాడండి. అంధకార శక్తులు నజరేయుడు యేసు నామంలో పొందిస్తున్నాను. అమలు భవిష్యత్తు విషయంలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయలేక కావాల్సిన అక్కర్లు అన్నీ తీర్చమని కోరుకుంటాం. అన్ని విషయాలు తోడుగా మనం కోరుకుంటాం. అంధకార శక్తిని నజరేయుడు యేసు నామంలో బంధిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ నా కుటుంబాన్ని నీ సహస్తాలకు అప్పచెప్పుకుంటూ ఘనత ప్రభావం పొంది ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ యేసు దివ్యమైన నామములో అతి విధంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తం వేయించే సెల్వ రక్తం వేయించే యేసు నామం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనం అవును గాక.